మేఘాల్లో అంటే మనం ఎక్కడి నుంచి ఎట్టైనా వెళ్ళిపోవచ్చండి. మనకి అక్కడ స్పీడ్ బ్రేకర్లు అడ్లు దారులు ఏముండవు. ఎటొచ్చి చిక్కంతా రోడ్డు మీదండి. ఎటు పడితే అటు అలా వెళ్ళకూడదు. అందులో కొత్త ఏరియాకి వెళ్తే మనకి దారులు అస్సలు తెలియదు. అందుకే మన పెద్దోళ్ళు చాలా ఏర్పాట్లు చేశారు. నావిగేషన్ వాయిస్ లేదంటే GPS వాయిస్ ఇవన్నీ పెట్టారు. యాక్చువల్ గా వాయిస్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఏదో ఒకసారి వాయిస్ ఇచ్చుకోండి. Take diversion. 200 meters, straight go. Take left. Keep U-turn. నా చిన్నప్పటి నుంచి ఆ బామ్మగారే మాట్లాడుతున్నారండి. అదే వాయిస్ ఉంటుంది మేడం. అంతెందుకు సీడీ వేసుకుని పాటలు వింటున్నాం అనుకోండి, మనకు ఆ పాట నచ్చకపోతే ఇంకో సీడీ పెట్టుకుంటాం, అది నచ్చకపోతే ఇంకో సీడీ పెట్టుకుంటాం. అలాగే మన ఈ ఒక్క వాయిస్ ఎందుకు వినాలండి? GPS వాయిస్. మనం కొత్త కొత్త వాయిస్లు పెట్టుకోకూడదా? అన్ని వాయిస్లే ఎంజాయ్ చేయాలి. అందుకే మేము కొత్తగా ఆఫీస్ ఒకటి పెట్టి కొత్త కొత్త వాయిస్లన్నీ పెట్టాం. కొన్ని వాయిస్లు మీకు చూపిస్తానే ఇప్పుడే. గుడ్ మార్నింగ్ రాజా. పోషాన్ కృష్ణమురళి గారి వాయిస్. రాజా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనం ఎక్కడికి వెళ్ళాలరా? ట్యాంక్ బండి మీద నుంచి అలా సికింద్రాబాద్ వెళ్దాం గురువు గారు. సికింద్రాబాద్ కి ట్యాంక్ బండ పెంచే ఎందుకు వెళ్ళాలరా? ట్యాంక్ బండి నుంచి వెళ్తే కాస్త షార్ట్ కట్ లో ఉంటుందని అలా చెప్పాను గురువు గారు. ఒరే షార్ట్ పడక, నీ ఐడియా అంతా నాకు తెలుసురా. నువ్వు లోపల ఎత్తడో పైన ఎత్తడో భూమి మీద మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడుతున్నావు. నువ్వు చెప్తావా నన్ను చెప్పించబట్టావా? అంటే అది నిజం చెప్పాలంటే గురువు గారు కొద్దిగా చల్లగాలి తగ్గుతుందని ట్యాంక్ బండి నుంచి వెళ్దాం అనుకున్నాను గురువు గారు. అది చల్లగాలి కోసం కాదురా, పిల్లగాలి కోసం వెళ్తున్నట్టు. మాట్లాడితే ప్రతి మాటకి ముందు ఒకసారి తర్వాత ఒకసారి తిడుతున్నారు మీరు. అయినా 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నది మీ చేత తిట్టించుకోవడానికి గురువు గారు. కారు కొనగానే సరిపోదురా, దారులు కూడా తెలవాలి. దారి తెలియనోడు కారు ఎందుకు కొట్టావురా? ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి గురువు గారు. అయితే ఇలాగే ముందుకెళ్ళు, అటెళ్ళు ఇటెళ్ళు, ఎడకి గేరు మార్చు, అలాగే ఇంటికెళ్ళి రగ్గు కప్పుకొని పడుకో రాజా. గురువు గారు మరీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి. మరి ఎంతలా తిడితే అలాగా ఇంకో కొత్త వాయిస్ ఏమన్నా ట్రై చేద్దాం, బాగుంటుంది. ఎవరా గబ్బున ఎలా ఎట్టున్నావురా? అయ్య బాబాయ్, జయప్రకాష్ రెడ్డి గారు వచ్చేసారు బాబాయ్. ఎందుకు మనం ఈ పొద్దు యాపక్కి పోవాలరా? ఎందుకంటే గురుగారు ఖైరతాబాద్ నుంచి కూకటపల్లి దాకా సరదాగా వెళ్దాం అనుకుంటున్నాను గురుగారు. ఒరే ముట్టాలి ముఖమోడా, ప్రభుత్వం అంత ఖర్చు పెట్టి మెట్రో రైలు వేపిస్తే రైల్లో పోక కార్లో పోయేది ఏంద్రా, పెట్రోల్ పోక. ఇటు కూడా మీరు తిడుతున్నారు కాబట్టి నేను కూకటపల్లి వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను బొల్లారం వెళ్దాం అనుకుంటున్నాను. అలారం పెట్టి పడుకోక బొల్లారంలో ఏం పనిరా నీకు గబ్బున ఎలా? దానికి మీరు కూడా ఇలా గబ్బోడా అని తిట్టకండి గురువు గారు, బాగుండదు. నేను బొల్లారం వెళ్ళాలి, మీరు తీసుకెళ్తున్నారా లేదా? అయితే ఓ పని చేయరా, ఇలా తిన్నగా పో, ఎడం పక్కకు పో, కుడి పక్కకు పో, పెద్ద రింగ్ వస్తుంది, దాని చుట్టుకారం ఒక చుట్టి అట్లే 30 కిలోమీటర్లు చక్కగా ఇడ్సప్ప. 30 కిలోమీటర్లు పోగానే ఆడ పెట్రోల్ బంక్ ఉంటది, ఆడ పెట్రోల్ కొట్టించుకొని ట్యాంక్ నిండా ఎవరినైనా పిలిచి బొల్లారం ఎట్లా పోవాలి అడిగిపో. ఈ గురువు గారు కూడా ఇలా తినేస్తున్నారు మేడం. ఇంకొకటి ఏదైనా వాయిస్ ట్రై చేద్దామండి ప్లీజ్. శుభోదయం సుయోధన. ఉదయాన ఈ పూట మా మీట ఒత్తినందుకు ధన్యవాదములు. ఈ పూట మీ మీట నొక్కేనా? ఓ బటన్ నొక్కేనా? మిత్రమా, ముందర మలుపు ఉన్నది మిత్రమా. మలుపే కాదు గురుగారు, ఒక అందమైన వలపు కూడా కనిపిస్తుంది ఎదురుగుండా. అందాల భరిన నవనవలాడే నెరజాన కొందనపు బొమ్మ మలుపు నాయనా, తిప్పుము నాయనా, తిప్పుము, ఆపుము, ఆపుము నాయనా. నీ దృష్టితో నా దృష్టిని కూడా మరల్చుచుంటివి నాయనా. సారీ గురువు గారు, సారీ అండి. మీ మనసులో ఏదో ఉంది, నా మనసులో ఏం లేదు గురువు గారు. ఇప్పటికే బీపీ పెరిగినది, ఉంటాను నాయనా. అబ్బా, ఈ పెద్దోళ్ళతో ఇదే ప్రమాదం అండి. ఈ వయసు కూడా మనకు పని. ఏదో ఫోన్ వస్తుంది, ఒక్క నిమిషం అండి. హలో, ఎస్ నేనే మాట్లాడుతున్నాను. నమస్తే అండి, చెప్పండి. సార్ నమస్తే అండి. అయ్యో, మనం పెట్టుకున్న వాయిస్లన్నీ ఆల్రెడీ రోజు కూడా ట్రైల్ చేస్తున్నాం అండి. ఫీడింగ్ బాగానే చేశాను కానీ ఎక్కడో ఏదో ప్రోగ్రామింగ్ లో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది. రివర్స్ లో తిడుతున్నాయి. 2 రోజుల్లో అడ్జస్ట్ అయిపోతాయండి. కొత్త వాయిస్ పంపిస్తున్నారా? అమ్మాయా? ఓకే అండి, ఓకే. చూడమ్మా, మీరు ఎంత బాగా మీ వాయిస్లు చెప్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీ వాయిస్ దద్దరిల్లిపోతుంది. ఏ కారులో చూసినా మీ వాయిసే ఉంటుంది. మీ పేరేంటో చెప్పండి ముందు. 100 కాకులు ఒకేసారి అరుస్తున్నట్టుగా ఉంది. ఎంత హైకమాండ్ నుంచి పంపించినా సరే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి తర్వాత గానీ మీ వాయిస్ కారులో పెట్టించండి. కొన్ని వాయిస్ స్లోగన్స్ ఉంటాయి రోడ్డు మీద, అవి మీరు జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. చూడమ్మా, ముందు మీరు ఏం చెప్పాలంటే గో స్లో, దేర్ ఇస్ ఎ రైట్ టర్న్ హెడ్. గో
ఫైనల్ గా చెప్తాను. ఇన్ 300 feet there is a red signal, please stop there. తెలుగులో చెప్పి ఆడవచ్చు కదా. చెప్పు, తెలుగులో చెప్పు. ఇక 300 అడుగులు ముందుకెళ్ళినాక రెడ్ లైట్ ఏరియా ఉంది, రెడ్ లైట్ ఏరియా ఉంది, అక్కడ నుంచి కుక్కలకి డబ్బింగ్ చెప్పడం వచ్చా? అర్జెంట్ గా వెళ్ళిపోయి అక్కడ అప్లికేషన్ పెట్టుకో. థ్యాంక్ నువ్వు ఆ కుక్కల తోడేల మధ్యలోనే కరెక్ట్. థ్యాంక్ ఎలా థ్యాంక్ ఏంటి? అర్జెంట్ గా సరే సార్, నా ఉద్యోగం పోయినా పర్వాలేదు సార్, ఈ కోకిలు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు సార్. దీని వాయిస్ కారులో పెట్టుకుని వెళ్తే వైపు ఇచ్చాను వెంట తీసుకెళ్ళినట్టు ఉంటుంది సార్. దొంగ సచ్చినాడని ఇలాంటి వాళ్ళకి వాయిస్లు ఇవ్వాలా? వద్దండి బాబు, బాగా అలిసిపోయాను ఇక్కడే. దారి చెప్పమందువా ధర్మనందన. ఈ పెద్ద ఆయన ఇంకా ఇక్కడే ఉన్నాడా? మీరేం దారి చెప్పొద్దు గురువు గారు, మీ దారి మీరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. టైం ఏంది? ఉదయాన్నే లెగ్గానే ఫస్ట్ డాడీకి దండం పెట్టాలి. నానా నానా టైం ఏంది? నమస్కారం. 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 ఉదయమైందా? ఉదయం ఏంది నాన్న? లెగ్గానే ముందు పెద్దలు నమస్కారం చేయాలి. నాన్నగారు లెగండి, నన్ను ఆశీర్వదించండి. శుభోదయం. దీర్ఘాయుష్మాన్ బావ, దీర్ఘ సుమంగళే బావ, దీర్ఘ సుమంగళే బావ. టీ తీసుకురారా. టీ తీసారా? ఒక్క నిమిషం నాన్నగారు. నాన్నగారు 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 కూర్చొని ఆయన. పెద్దోడిని తాగుతున్నాగా. పెద్దోడిని తాగుతున్నాగా. అలవాటు పోలా దరిద్రుడికి. పేపర్ తీసుకురా. పేపర్ తీసురా. నాన్నగారు ఇదిగోండి, తాతగారికి మెయిన్ ఎడిషన్, మీకు జిల్లా ఎడిషన్. నేను హీరోలో ఉంటా కదా సినిమా. ఈ జోక్లే అబ్బా. నువ్వు హీరోయిన్ అయితే తప్పలేదుగా, మీ హీరో అయితే తప్పు అండి. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడని తండ్రి తిట్టడం వల్ల ఒక కుర్రాడు 5వ అంతస్తు ఎక్కి 5వ అంతస్తు ఎక్కి గట్టిగా ఏడ్చి మళ్ళీ కిందకు వచ్చేసాడు. ఇంతకీ అమ్మ ఎలా చనిపోయింది ఆయన? ట్రైన్ కింద పడి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందిరా. ట్రైన్ కింద పడి హార్ట్ అటాక్ రావడం ఏంటి? యాక్చువల్ గా అది ఆగిన ట్రైనేరా. ఎక్కడ ట్రైన్ కదిలి తొక్కేద్దని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. నేను చిన్నప్పటి నుంచి అడుగుదాం అనుకున్నా కానీ కుదరలా. అమ్మ ఎలా చనిపోయింది నాన్న? పాము కాటేస్తే ఏం చేస్తాం? విషయం పైకి వస్తాం, తాడుతో కడతాం కదా. అవును, కొంచెం పైకి కడతాం. అలా గట్టి కట్టంటే చచ్చిపోయింది. అదేంటి? పాము ఇక్కడ కాటేసిందిరా, పాము ఇక్కడ కాటేసిందిరా. అంటే నువ్వు ఎక్కడ కట్టానురా, ఎక్కడ కట్టానురా అంటే అమ్మ చచ్చిపోలేదు, చంపేశావు. అందరు తర్వాత అదే అన్నారా. వ్యాపారం అంత బాగుందా? ఎలా ఉంది? లాస్ట్ వీక్ 10 లక్షలు లాభం వచ్చింది నాన్నగారు. మరి ఈ వీక్ 20 లక్షలు లాస్ వచ్చింది నాన్నగారు. అదేంట్రా? ప్రతి వీక్ స్కిట్ మన కొడతాడు, పక్కలు కొడతారు కదా ఒక్కోసారి. ఏరా నీకు మార్క్స్ ఎలాగ వస్తున్నాయి? లాస్ట్ టైం 100% వచ్చింది నాన్న. ఇప్పుడు ఎలాగ వచ్చాయి? 4 సబ్జెక్టులు పోయాయి. అదేంట్రా? ప్రతిసారి మన పంచులు పేలవు కదా నాన్న, పక్కన వాళ్ళు కూడా పేలుతూ ఉంటాయిగా. మన బంగారం వ్యాపారం ఎలాగుంది? బంగారం వ్యాపారం బాగా ఉందిరా. అద్దాలు బాగా అమ్ముడుపోతున్నాయి. బంగారు అద్దాల ముడిపోవడం తాత. అంటే బంగారం వేసుకున్న తర్వాత అద్దాల్లో చూసుకుంటున్నారా? అబ్బా అద్దం భలే కనిపిస్తుంది చెప్పి అద్దాలు కొనుక్కెళ్ళిపోతున్నారు అందరూ. నాన్నగారు కొంచెం ఖర్చులకు అవసరం ఉన్నాయి, కారు కొనుక్కో. ఏంట్రా ఖర్చులు? వెళ్ళి ఫ్రెండ్స్ తో కూర్చొని మనతో అవుతున్నావు. ఇంకోసారి డబ్బులు అడిగంటే మామూలు ఉండదు. పోబడికి నానా నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్న. నాకు వాడు ఇచ్చాడా? నీకెందుకు డబ్బులు? నువ్వు కూర్చొని బయట సిగరెట్ కాల్చుతున్నాడు ఫ్రెండ్స్ తో. ఏంటి సిగరెట్? ఇంకోసారి సిగరెట్ కాల్చిన కనిపించావు ఆస్తి మొత్తం ఏంట్రా? ఎవడ ఆస్తి ఎవడ రాసి ఇచ్చేస్తావు? మీదే లేండి. ఇంకోసారి అడిగారంటే ఆస్తి మొత్తం పని మనిషి రాసేస్తాను. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అయ్యగారు మనశ్శాంతి వచ్చింది, మనశ్శాంతి వచ్చింది. ఈ వయసులో పని మనిషితో రొమాన్సా? డబ్బులు అడితే ఇవ్వవు కదా. ఇప్పుడు చూడరా, నీకు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అదుపుతాను. ఎవరు? నా వాయిస్ గుర్తుపట్టారా? ఎలా గుర్తుపెడతావు? నోట్లో కాలర్ పెట్టుకుంటే.
ఎవరు మాట్లాడేది? రాంగ్ నెంబర్ రా. రాంగ్ నెంబర్ పెట్టేయాలి కదా, మాట్లాడుతున్నాడు దరిద్రుడా. రాంగ్ నెంబర్ మాట్లాడుతుంటది. ఏంట్రా పర్మనెన్స్ రొమాన్స్? మీ అబ్బాయికి మనోడికి ఫోటోలు పంపించాలా? మీకేం కావాలి చెప్పండి. ఏం కావాలో కాదు, రాత్రి 10 కల్లా మీ ఇంటి బయట చెత్తకుండిలో 50,000 ఉండాలి, అర్థమైందా? లేకపోతే ఆ ఫోటోలు మీ అబ్బాయికి మీ మనోడికి పంపిస్తా. వద్దు, అయినా మా ఇంటి బయట చెత్తకుండా మీకేం తెలుసు? నాకు తెలియదు కదా. పెట్టించండి అయితే. ఈ ఆనందం మందు వేసేయాలి. తాతకు మంది ఎట్లా చెప్పని బయటకు వచ్చి మంది వేసేస్తావా? అరే ఆల్రెడీ కాయన ఉంది. కాల్ మై డాడ్. హలో, నువ్వు మంది వేస్తున్నట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఎక్కువ నాటకాలంటే ఆ వీడియో మీ నాన్నకి మీ అబ్బాయికి పంపిస్తా. నీకేం కావాలి? మర్యాదగా మీ ఇంటి బయట ఉన్న చెత్తకుండీలో రాత్రి 11 గంటలకి 50,000 ఉండాలి. సరే. బై డాడీ. సారీ బాయ్. ఇంత డబ్బులు 1000 రూపాయలు తగ్గినా పర్లేదులే. ఇట్లా ఇది రాస్తే చెప్పాలి, ఏం చేస్తావు మరి? అమ్మ నా మనోడా, మీ నాన్నకి తెలియకుండా నాకు తెలియకుండా సిగరెట్ తాగుతా. ఫుల్ రిలాక్స్డ్ ఉంది. హలో ఎవరు ఎక్కడి నుంచి? మీరు కొంచెం నోరు తుడుచుకోరా. తుడుచుకున్నా. ఏంటి ఇంట్లో ఎవరు లేరని చెప్పి సిగరెట్ తాగుతున్నారా? సిగరెట్టా? మీ తాతగారికి మీ నాన్నగారికి పంపించినా? పంపించదు. చెప్పండి ఏం? ఇవన్నీ పంపించకూడదంటే కరెక్ట్ గా 1 గంటలో 50,000 మీ ఇంటి బయట చెత్తకుండి దగ్గర పెట్టాలి, ఓకేనా? మీరు వస్తారండి తీసుకోవడానికి. అలా కదండి, ఎవరన్నా వస్తారా? మీరే వస్తారా? వస్తాను రా బాబు. ఓకే. అమ్మాయి మాట్లాడింది కానీ అలా ఉంటుందో తెలియదు. 2,000 తీసుకొని బెటర్. దీనికి మాత్రం తచ్చుకోలేదు. ఇదిగో లెక్కటిచ్చే. అయ్యగారు నాకు లెక్క నీకు లెక్కలు రాదు తెలుసులే. మొత్తం నీకే ఉంచుకోవే. అలాగే. వెళ్ళిపోదా. డబ్బులు వచ్చినట్టే వచ్చిపోయాయి. మళ్ళీ మా నాన్నకు ఫోన్ చేసా. నమస్కారం. అబ్బా నమస్కారం. నమస్కారం నాన్నగారు. చేతికాడ వచ్చిన డబ్బులు మొత్తం పోయాయి. ఎలా వచ్చాయనుకుంటే అలా వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాన్నగారు ఏంటి ఇక్కడ పని? ఫోన్ చేసుకుందామని. ఇంట్లో ఉందిగా మొబైల్ నీకు? అంటే నా కీప్యాడ్ లో 9 పని చేయట్లేదు. 6 ఉంది కదా, తిరిగేసి వాడుకోవచ్చు. 9 అయిపోద్ది. నువ్వు దేనికి వచ్చారా? నేను ఫోన్ చేద్దాను వచ్చాను అన్నగారు. మరి చేసుకోవచ్చు కదా, ఫోన్ ఉంది కదా దగ్గర. అంటే నా దాంట్లో 10 కనబడట్లేదు. ఒకటే సున్నానే కదా. రెండు కలిపి. మీరు దేనికి వచ్చారు? నా ఫోన్ కీప్యాడ్ లేదురా. ఫస్ట్ మీరు చేసుకుంటారా? మీరు చేసుకోండి. నేను చేసుకుంటాను. హలో, రాత్రి 10:30 కల్లా నాకు 1,00,000 రూపాయలు కావాలి. మళ్ళీ 1,00,000 ఎందుకండి? ఇస్తావా? మొత్తం ఫోటోలు పంపించమంటావా? అంత పని చేయొద్దు, ఇస్తానులే. ఓకే బాయ్. హలో, ఏమండి మీకోసం ఎనర్జీ వెయిట్ చేస్తున్నా, వస్తానంటే రావట్లేదు. ఏవి డబ్బులు ఏవిరా? మొదలెస్ట్ నువ్వు సిగరెట్ తాగడం నేను చూసాను. మీ తాతకి మీ నాన్నకి చెప్పాలా? నువ్వు 10 లక్షలు ఇస్తావా లేదు ఇప్పుడు? హలో, మాట్లాడుతున్నావు బాబు. హలో, పండగకు వస్తారా లేదు ఇంతకీ? నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనేనా? వీడికి ఫోన్ చేసింది ఎవరు? అలా మోసం చేసి ఫోన్ చేసింది ఎవడరా? మిగిలింది ఎవరు? నేనేగా. సిగ్గు లేదరా కన్న తండ్రికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి? సిగ్గు లేదురా కన్న తండ్రికి బ్లాక్ మెయిల్ చేయడానికి? నీకు సిగ్గు లేదా? చెప్పలేవు. ఇలాంటి కొడుకుని కన్నందుకు ఆడు సిగ్గుపడాలరా. సిగ్గుపడ అంతే. యాక్చువల్లీ పడుకుని పోదాం అందరం. వెళ్ళండి. మీరు పడుకోండి, నాకు అదే కరెక్ట్.
అబ్బా